ఓపెన్ టాక్కి స్వాగతం. సిద్ధం సభ అంటే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళు 5 ఏళ్లలో చేసింది ఏమైనా ఉంటే చెప్పుకోవాలి, లేదా రేపొద్దున గెలిస్తే ఏం చేయబోతున్నాడో చెప్పుకోవాలి, లేదా ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శలు చేస్తే చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు సిద్ధం సభ పేరుతో కనపడిన వారిని కనపడినట్టుగా చావబాదటమే పనిగా పెట్టుకుంది వైసీపీ రౌడీ మూకలు. నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద విచక్షణారహితంగా దాడి చేశారు. దాదాపుగా చచ్చిపోయేంత పని అయింది. చంపేస్తారేమో అనుకున్నారు. ఇంకొక సెకండ్ పోలీసులు రావడమో లేదా ఇంకో 10 మంది కూడా ఆపటమో చేయకపోతే చంపేద్దరు ఒక ఫోటోగ్రాఫర్ని. కేవలం ఆంధ్రజ్యోతి అని తెలిసినందుకు మాత్రమే దాడి చేశారు. విచిత్రం ఏంటంటే మళ్ళీ ఏం తప్పు చేయలేదు. ప్రతి ఒక్కరిని ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని ఎవరైతే తీస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ఛానల్లో, నీదే పత్రిక, నీ ఐడి కార్డు చూపించు, నువ్వు ఈనాడా, నువ్వు ఆంధ్రజ్యోతా, నువ్వు TV5 అని అడగటం. ఒకవేళ మెడలో ఐడి కార్డు ఉండి దాని మీద ఏ ఈనాడో ఆంధ్రజ్యోతి అని ఉంటే అక్కడికక్కడే దాడి చేయటం. లేదా పొరపాటున వాళ్ళు ఈ పత్రికని మేము చెప్పిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే పత్రిక అయితే వాళ్ళ మీద దాడి చేయటం. పత్రికలు అనేవి ప్రజల కోసం పనిచేసేవి. అక్కడ ఉన్న వాస్తవాలు చూపిస్తారు. ఇంతకీ నిన్న భయం ఏంటంటే సిద్ధం సభలో 1 మిలియన్ అన్నారంటే 10 లక్షల మందిని తీసుకొస్తామన్నారు. తిప్పి కొడితే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 1 లక్ష మంది కూడా రాని పరిస్థితి. అంటే మిగిలిన ఖాళీ కుర్చీలు వెనకమాలంతా కూడా ఖాళీ స్థలం మిగిలిపోయింది. 200 ఎకరాలు దాదాపు ఖాళీగా మిగిలిపోయింది. 100 ఎకరాల పైన ఖాళీగా ఉంది. దాంతో ఎక్కడ ఇది మొత్తం కవర్ చేస్తారో, ఎక్కడ ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వస్తాయో, ఎక్కడ ఆ ఛానల్స్లో ప్లే చేసి జనం రాలేదని చెబుతారో అని ఒక భయంతో ఆ ఫోటోలు వీడియోలు తీసే వాళ్ళని చావబాదారు. మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఎక్కడైనా సరే? పత్రికల మీద దాడి చేయటమా ప్రజాస్వామ్యం అంటే? దీనికైనా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంది ఏంటి? నిన్ను ప్రశ్నించే పత్రికల మీద దాడి చేయటమా సిద్ధం అంటే? మరి ఇదే పనిగానే సాక్షి పత్రిక మీద చేస్తే రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతారా మీరు? సాక్షి పత్రిక మీద కన్నా చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ సభల్లో ఎక్కడైనా దాడి చేస్తే తిరుగుతారా మీరు? రోడ్డు మీద ఎక్కడైనా సరే తిరగగలరా? నారా లోకేష్ గతంలో సాక్షిని ముందుకు పిలిచి నువ్వు ప్రశ్నలు అడిగన్నారు. అది హుందాతనం, అది రాజకీయ నాయకుడి లక్షణం. సాక్షి పత్రిక యాంటీ అని తెలిసినప్పటికీ నువ్వు పిలిచి నీ ప్రశ్న అడిగానే ఆయన ప్రోత్సహించాడు ఆయన. కానీ నువ్వేం చేసావు? నువ్వు వాళ్ళు కనబడితే సాగుబాదేయండి అన్నావు. ఇది పక్కా ప్రీప్లాన్డ్గా ఇచ్చిన స్క్రిప్టు, పక్కా ప్రీప్లాన్డ్గా చేసిన దాడి. ఎవరైతే ఈ గతం నుంచి సిద్ధం సభలో ఎక్కడో చోట ఒక లూప్ హోల్ దొరుకుతుంది, ఎక్కడ జనం రాకపోవటమో, లేకపోతే మద్యం పంపిణీ చేయటమో, డబ్బులు పంపిణీ చేయటమో, ఇవన్నీ బయటపడుతున్నాయి. లేదా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ బయటకు వెళ్తామో బలవంతంగా తీసుకొస్తే ఇవన్నీ ఫోటోలు వీడియోల రూపంలో బయటకు వస్తున్నాయి. అందుకనే ఇవన్నీ వీళ్ళే బయటకు తెస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద దాడి చేస్తే రేపటి నుంచి సిద్ధం సభలకు రారు. ఆ ఉద్దేశంతో చేసిన దాడే ఈరోజు. అంటే కేవలం కక్ష కట్టి వైసీపీ ఎక్కడైతే ఫెయిల్యూర్లు బయటపడతాయో అని ఒక భయంతో ఈరోజు ఇష్టానుసారం దాడి చేశారు. అసలు చనిపోతాడేమో అనుకున్నారు. అంతమంది 100-150 మంది పడి మృగాల్లాగా ఒక మనిషి మీద పడి కొడితే ఉంటారా? పైగా ఫుల్గా మద్యం తాగిన మత్తు. వాళ్ళందరికీ బస్సుల్లోనే మద్యం పంపిణీ కదా. మద్యం తాగిన మత్తులు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కదా. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు అన్నట్టు ప్రవర్తించారు. ఆ కాసేపు వాళ్ళు మనుషులు అన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళు వాస్తవానికి ఈ కొట్టిన వాళ్ళందరూ వీడియో విజువల్స్ ఉన్నాయి. అందులో మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపొద్దున ఈ దాడులనే పెరిగిపోతే పత్రికకి ప్రజాస్వామ్యం అక్కడ ఉంటుంది. పత్రికలు బతకగలిగితే బయటకు వచ్చి అంటే పత్రికలు నిజాలు చూపించగలిగితే అంటే ఇది ఒక బెదిరింపులు అనమాట. ఇది రాజారెడ్డి రాజ్యాంగంలో బహుశా ఇది కూడా ఒక సిద్ధాంతమేమో, బెదిరించడం. ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేవాళ్ళం, లేదా టీవీలో సినిమాల్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు నిజంగా చూడాల్సిన పరిస్థితి. అంత దారుణంగా ఉంది పరిస్థితి. చూడండి ఎంత విచక్షణారహితంగా అసలు ఎంత దాడి చేశారో. వాస్తవానికి ఇంకొంచెంసేపు ఉంటే అసలు చచ్చిపోయాడు. అంత దాడి చేశారు. మొత్తం మనం చూపించకూడదు కాబట్టి దీన్ని కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ వేసాం. మొత్తం కూడా ఎర్రగా కమిలిపోయి మనం ఏదో ఏ బ్లేడో పెట్టి వెనకమాల మొత్తం వీపంతా గీరేస్తే ఎలా ఉంటుంది అలా మొత్తం రక్తాలు వచ్చేసి ఈపీ మీద ఆ జెండా, వైసీపీ జెండా కర్రలు పెట్టి ఎడాపెడ కొట్టడమే, కాళ్లతో తనటం, పేక మీద చేసి నొక్కటం. అటుగోడాకు వచ్చిన ఒక సిఐ మీద కూడా దాడికి తెగపడ్డారు. మధ్య మత్తులో చచ్చారు కదా. వాళ్ళకి ఏమీ తేడా తెలియట్లే తనామన. ఇక అయినా ఇంత జనంలో మనల్ని ఏం చేస్తారో అనుకుని బరి తెగించారేమో తెలియదు. కానీ పాపం అడ్డుకోవడానికి వచ్చిన ఒక సిఐ మీద కూడా దాడికి తెగపడ్డారు. ఆ స్థాయిలో నిన్న దాడి చేశారు. ప్రజాస్వామ్యానికి ఇవన్నీ కూడా ప్రమాదకరం. ఇదే దాడి సాక్షి మీద జరిగితే ఏం చేస్తారు? రేపొద్దున సమాధానం చెప్పాలి మీరు. రేపొద్దున మీరు సభలకు వెళ్ళరా? వాళ్ళ ముగ్గురు సభలకు వెళ్లకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి సభలకు మాత్రమే కవరేజ్కి వెళ్తారా? ఆ సభలకు వెళ్ళినప్పుడు మరి అక్కడ దాడి చేస్తే మిమ్మల్ని గుర్తించి ఏం చేస్తారు మీరు? పోనీ ఏదైనా తప్పు చేశాడో అనుకుందాం, మనకు తెలియని తప్పు ఏదో ఉందో అనుకుందాం. మీరు హుందాగా ఏం చేయాలి? అక్కడ పోలీసులు ఉంటారు, పోలీసులకు అప్పచెప్పాలి. నిజంగా ఆ వ్యక్తి ఏదైనా చేయకూడని తప్పు చేశాడని మీరు అంటే పోలీసులకు అప్పచెప్పాలి. అతను చేసిన తప్పు ఏంటంటే ఫోటోలు తీయటమే. అక్కడ అతను చేసిన తప్పేమీ లేదు, మిస్బిహేవియర్ చేయలేదు, లేదా ఇంకోటి చేయలేదు. ఏంటి ఫోటోలు తీయటం?
ఎక్కడ వీళ్ళ బండారం బయటపడతా అని చెప్పి నిన్న దాడి చేశారు. ఎంత విచక్షణరహితంగా. జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి. ఇదిగో దాడి చేస్తున్న చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు. చుట్టుముట్టేసి ఆ చొక్కా మొత్తం చింపేసి ఏ స్థాయిలో దాడి చేశారో చూడండి. ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణంలో పిడిగుద్దులు కురిపించారు. నువ్వు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల వాడివా అంటూ గుర్తింపు కార్డు చూపించాలని పట్టుబట్టారు. ఒక్కసారిగా చుట్టుముట్టడంతో వారి నుంచి తప్పించుకుని పరుగులు తీయగా వైసీపీ జెండా కర్రలతో ముఖం మీద వీపు మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు. సమీపంలోనే పోలీసులు ఉన్నా చాలాసేపు పట్టించుకోలేదు. చివరికి ఓ పోలీసు అధికారి వచ్చి శ్రీకృష్ణను తన వాహనంలో తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే అంత దారుణమైన పరిస్థితి. ఇది ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఫోటో అనుకుంటా బహుశా. ఇక్కడ దాడి, దీనికి సంబంధించిన ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. దీనికైనా సిద్ధం, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ రౌడీ మూకల దాడి. సిద్ధం, సభా వేదికగా దిగజారిన జగన్ రాజకీయం. దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రసంగం జరుగుతున్న సమయంలోనే వీళ్ళు దాడి చేయటం. వీరు జగన్మోహన్ రెడ్డి సభకు ప్రసంగాలు వినడానికి వచ్చారో లేదా ఇలా కనపడిన వాళ్ళని దాడి చేయడానికి వచ్చారో మనకు తెలియదు. నాకు తెలిసి ఏమన్నా ఒక 100-200 మందిని ఇలా కనపడిన వాళ్ళని కొట్టమని చెప్పి ఏమన్నా ప్రీప్లాంట్గా ముందు సెట్ చేసి పెట్టుంటారు. లేకపోతే అక్కడ సభ జరుగుతుంటే ఇక్కడ వీళ్ళని కొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అనుకోవచ్చు, తప్పు చేసిన చట్టపరంగా శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, అడుగడుగునా పోలీసులే ఉంటారు కదా. ఆ స్థాయిలో దాడి చేశారు. రాప్తాడు సిద్ధం సభలో చెలరేగిన వైసీపీ మోకలు. నువ్వు ఆంధ్రజ్యోత అని ఆరా తీసి మరీ హంతక దాడి. ఫోటోలు తీసేవారిని ఆపి పత్రిక పేరు అడిగి ఐడెంటిటీ కార్డు చూపించాలంటూ దౌర్జన్యం. ప్రతి వారిని నువ్వు ఆంధ్రజ్యోతి అని అడిగిన వైనం. ఆంధ్రజ్యోతి అని తెలియగానే పిడిగుద్దులు కర్రలతో దాడి. 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ వెళ్ళిన మోక సొమ్మచిల్లిన పడినా వదలలేదు. సిఐ పైన దాడికి యత్నం. సో ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ రౌడీ మూకలందరూ కలిసి ఆ చొక్కా పట్టుకుని దాడి చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కింద ఆ సమయంలో ఆ దెబ్బలు తట్టుకోలేక కింద పడితే కనీసం కింద పడ్డాడన్నా వదిలేదు. కాళ్ళతో దంతున్నారు కింద పడితే. ఆ వీడియో కూడా ఉంది కాబట్టి చూపించకూడదు కాబట్టి చూపించట్లా. కాళ్ళతో దంతున్నారు. ఇది ఇక్కడ చూడండి, కాళ్ళతో దంతున్నారు. ఆ ఈపి మొత్తం కూడా ఏదో బ్లేడ్తోనో లేకపోతే ఆ ఏ చాకుతోనో వెనకమాల చీరేసినట్టుగా. మరి చండాకర్రలు ఎలా ఉంటాయండి? వాటి మీద గొడ్డిని బాధినట్టు బాధైతే ఒక మనిషి మీద తట్టుకుంటాడా? బలవంతంగా 10 మంది 20 మంది పడి ఆ కర్రలతో బాధైతే తట్టుకుంటాడా? 100 మంది మీద చేసి కొడితే తట్టుకుంటాడా? అన్ని దెబ్బలు, అంత నరకయాతన. కేవలం ఏంటంటే ఫోటోలు తీయటం తాను చేసిన తప్పు. వాళ్ళ భయం ఏంటంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సభలో లోపాలు బయటపడతాయో, జనం రాలేదన్న ఫోటోలు బయటకు వస్తాయో, ఖాళీ కుర్చీల ఫోటోలు ఎక్కడికి బయటకు వస్తాయో, వీడియోలు బయటకు వస్తాయో, ఇది కదా. లేకపోతే ఏ డబ్బులో పంచుతుంటారు వచ్చిన వాళ్ళకి అవి బయటకు వస్తాయేమో, లేకపోతే ఏ మందో పంచుతుంటారో పక్క అది బయటకు వస్తుందేమో, ఇవన్నీ వీళ్ళు ఫోటోలు తీస్తారేమో అటు ఇటు తిరిగి అని భయంతో వాళ్ళ మీద దాడి చేశారు. అంటే ఇలా ఒకసారి దాడి చేస్తే రేపటి నుంచి రారు కదా, ఆ ఉద్దేశంతోనే చేసిన దాడి ఇది. ఫుల్గా మద్యం మత్తులో కనీసం వాళ్ళు మనుషులన్న సంగతి కూడా మర్చిపోయి ఈ రకంగా ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు. ఇలాంటివన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇది పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించటమే, ప్రజల పక్షాన పోరాటమే వాళ్ళు చేసిన తప్ప. ఆ పత్రికలు కేవలం ఆంధ్రజ్యోత, ఈనాడ, TV5 అని అడిగి కొడుతున్నారంటే ఏంటి అర్థం? ఆ మూడు పత్రికల్ని కొడుతున్నారు, మిగతా వాళ్ళు జోలికి పోవట్లేదంటే ఏంటి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లోటుపాట్లను ఎత్తి చూపుతున్నారు. మీడియా చేయాల్సిన పని ఏంటి? పార్టీయే కదా, ప్రతిపక్ష పార్టీ పాత్రే కదా. అదే కాదు వాళ్ళు చేసేది. అదే జగన్మోహన్ రెడ్డికి రచ్చల. అదే జగన్మోహన్ రెడ్డి రాముడు దేవుడు అంటూ భజన చేసి ఉంటే వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు కాదు. ఇంత దిగజారిపోయింది వైసీపీ పార్టీ. ఎప్పటికైనా ఈ దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఘటనలు జరిగే ప్రమాదం ఉంది.